ఈరోజు మన కథ ఎలుక వివాహం. గంగానది తీరాన సైంధవుడు అనే మహర్షి ఉండేవాడు. అతని ఆశ్రమంలో ఎంతోమంది విద్యార్థులకి ఎన్నో మంచి విషయాలను బోధించేవాడు. ఒకరోజు సైంధవుడు తన సంధ్యావందనాన్ని పూర్తి చేసుకోవడానికి గంగానది లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక పక్షి ఎలుకను పట్టుకొని వెళ్తూ సైంధవుడి చేతిలో పొరపాటున వదిలేసింది. ఆ ఎలుకని ఒడ్డున ఉంచి తన సంధ్యావందనాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ఎలుక మాత్రం ఆ పక్షి గురించి భయపడుతూనే ఉంది. వణికిపోతున్న ఆ ఎలుకను చూసిన సైంధవుడికి పాపం అనిపించింది. తన మహిమతో ఆ ఎలుకని ఒక అందమైన ఆడబిడ్డలాగా మార్చాడు సైంధవుడు. అప్పటికే పిల్లలు లేని సైంధవుడు తన భార్య ఆ బిడ్డను చాలా ప్రేమగా హత్తున చేర్చుకున్నారు. ఈ బిడ్డను మనం మన ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుందాం స్వామి అంటూ ఇప్పటి నుండి ఈ పాపను దేవిక అని పిలుచుకుందాం స్వామి అని చెప్పింది. అన్నట్టుగానే ఎన్నో విద్యలు నేర్పారు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది దేవిక. చూస్తుండగానే దేవికకి పెళ్లి వయసు కూడా వచ్చేసింది. సైంధవుడు ఎంతో గొప్పవాడు. అంతటి గొప్పవాడితో దేవిక పెళ్లి కావాలని కోరుకున్నాడు. అంతటి ప్రకాశవంతుడైన సూర్యుడిని పెళ్లి చేసుకుంటావా తల్లి అని అడిగాడు సైంధవుడు. సూర్యుడు బాగా వేడిగా ఉంటాడు, అంత వెలుగు నేను భరించలేను నాన్న అని దేవిక అన్నది. ఎంతో చల్లగా చీకటిగా ఉండే ఈ మేఘరాజుని పెళ్లి చేసుకుంటావా తల్లి? అమ్మో, అంత చీకటి అంత చలి నేను భరించను నాన్న అంది దేవిక. సూర్యుడు నచ్చలేదు, మేఘరాజు నచ్చలేదు. మేఘానికి కూడా ధీటుగా ఉండే వాయుదేవుణ్ణి పెళ్లి చేసుకుంటావా తల్లి? అమ్మో, అంత గాలి నేను భరించలేను నాన్న, నాకు వాయుదేవుడు కూడా వద్దు. గాలిని కూడా తట్టుకునే శక్తి పర్వతరాజుకు మాత్రమే ఉంది, ఇతన్నైనా పెళ్లి చేసుకో తల్లి. అమ్మో, అంత గట్టిగా ఉంటాడు, నాకు వద్దు నాన్న అంది దేవిక. ఇంత గొప్ప వాళ్ళని తెచ్చిన మెచ్చని దేవికను చూసి ఆశ్చర్యపోయాడు సైంధవుడు. ఇక మిగిలింది ఆ పర్వతానికి కూడా కన్నాలు చేయగలిగే ఒక ఎలుకరాజు మాత్రమే. ఎలుకరాజు దగ్గర తీసుకెళ్లి ఇతన్ని పెళ్లి చేసుకుంటావా తల్లి అని అడిగేలోపే దేవిక తనలో తాను మురిసిపోతూ, ఇతను నాకు చాలా నచ్చాడు నాన్న, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని సిగ్గుపడుతూ చెప్పేసింది. అది విన్న వెంటనే సైంధవుడు నవ్వుకొని దేవికని మళ్ళీ ఎలుకలా మార్చేశాడు. ఎలుకలా మారిన తన కూతురికి ఎలుకరాజునిచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపించేశాడు. జన్మతః మనకొచ్చిన బుద్ధి అలవాట్లు మనమంత సులభంగా మర్చిపోలేము. ఎన్నో విద్యలు నేర్చుకున్న దేవికైనా ఆఖరికి ఎలుకరాజునే ఇష్టపడింది. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.